హలో అండి, నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి అండి. నేను సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ యశోద హాస్పిటల్ సమాజ్గూడలో పనిచేస్తున్నాను. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తూ ఉంటాను. మీకు ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా నన్ను సంప్రదించవచ్చు. ఈ మధ్యలో చాలామంది పేషెంట్స్ బాడీ పెయిన్స్ వస్తున్నాయి, బాడీ అంతా లూజ్గా ఉంది, కొంచెం వీక్నెస్గా ఉంది, ఎక్కడ పడితే అక్కడ నొప్పులు వస్తున్నాయి అని చాలామంది యంగ్ పేషెంట్స్, అంటే 25 సంవత్సరాల వాళ్ళు, 40 సంవత్సరాల లోపే యంగ్ పేషెంట్స్ 20 to 40 అనుకోండి మ్యాక్సిమం. అంత చిన్న వయసు వాళ్ళు, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలామంది బాడీలో పెయిన్స్ వస్తున్నాయండి అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు. ఇట్లాంటి పేషెంట్స్కి అంటే మనము డాక్టర్ దగ్గరికి వస్తే మీరేమన్నా కింద పడ్డారా అంటే లేదు అంటారు. అంటే ఎనీ ఇంజురీ, అంటే చిన్నపాటి ఇంజురీ అయిందా, లేకపోతే ట్రావెలింగ్ ఏమైనా చేశారా, బరువులు ఏమైనా మోసారా, లేకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అయ్యారా, వర్క్లో ప్రెషర్ ఎక్కువ ఉందా అంటే కూడా ఏం లేదండి, బాడీ అంతా ఎందుకో పెయిన్స్ ఉన్నాయి, అసలు యాక్టివ్గా లేను అని చాలామంది అంటుంటారు. ఇలాంటి పేషెంట్స్కి మనం హిస్టరీ తీసుకున్నాక మీరు కింద పడలేదు, జ్వరం రాలేదు, స్ట్రెయిన్ కాలేదు, లేకపోతే నార్మల్గానే ఉన్నారు కానీ పెయిన్స్ వస్తున్నాయి అంటే కొన్ని బ్లడ్ టెస్ట్ చేస్తాం. లైక్ బ్లడ్ టెస్ట్ అంటే కొన్ని మెడికల్ రిలేటెడ్ టెస్ట్ చేస్తాం. లైక్ థైరాయిడ్, కొంచెం విటమిన్ డి ఎలా ఉంది, లేకపోతే వెజిటేరియన్స్ అయితే B12, అలాంటివి కొన్ని చిన్న టెస్టులు చేస్తామండి. థైరాయిడ్ అలాంటివి, షుగర్ అలాంటిది ఉందా చూస్తాము. ఇవన్నీ టెస్టులు కూడా చాలామందికి నెగిటివ్ వస్తుంటాయండి. కొంతమందికి విటమిన్ డి లోపం ఉంటుంది, వాళ్ళకు కూడా ఈ బాడీ పెయిన్స్ రావచ్చు. అలా ఉంటే విటమిన్ డి ట్యాబ్లెట్స్ ఇచ్చేసి దాని లెవెల్స్ బట్టి ట్యాబ్లెట్స్ ఇచ్చి వాటికి ట్రీట్మెంట్ ఇస్తాము. ప్లస్ కొంచెం సన్లైట్లో, సూర్యాస్తమయంలో సన్లైట్లో నిల్చుంటే బాడీ సన్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళకు కూడా కొంచెం విటమిన్ విటమిన్ D3 వాళ్ళకు వస్తుందండి. కొంతమందికి విటమిన్ B12 లోపం ఉంటుంది, అంటే వెజిటేరియన్స్కి అలాంటి వాళ్ళకి కూడా B12 లోపం ఉంటే వాళ్ళకి ట్యాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ద్వారా అవి కూడా సరి చేయవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే చాలామంది ఇలాంటి పేషెంట్స్ చూస్తే కొంచెం ఫెటీగ్తోనే, అంటే టూ మచ్ ఆఫ్ స్ట్రెస్ ఇన్ లైఫ్, పర్సనల్ లైఫ్ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ ప్రొఫెషనల్ లైఫ్ కానీ, లేకపోతే ఇతర దేంట్లో మెంటలీ స్ట్రెస్ ఎక్కువ ఉంటే వీళ్ళకు ఇలాంటి బాడీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫెటీగ్ సిండ్రోమ్ అని అంటాం, అంటే టూ మచ్ ఆఫ్ ఎక్సెస్ వర్క్, గంటల తరబడి వర్క్ చేయడము, లేకపోతే టార్గెట్స్ రీచ్ అవ్వడము, లేకపోతే ప్రెషర్ ఎక్కువగా పెట్టుకోవడము, ఇలాంటివి చేస్తే కూడా బాడీ పెయిన్స్ వచ్చేస్తుంటాయి. ప్లస్ డిస్టర్బ్డ్ స్లీప్, సరిగ్గా నిద్రపోకుండా మనము గ్యాడ్జెట్స్, టీవీస్, సెల్ ఫోన్స్, లేకపోతే కంప్యూటర్స్ ఇవన్నీ ఎక్కువగా చూసి మన నిద్ర టైం తక్కువ చేసి స్క్రీన్ టైం పెంచేసుకుంటే కూడా నెక్స్ట్ డే మార్నింగ్ బాడీ పెయిన్స్ కానీ వీక్నెస్తో వస్తుంటాయి. కొంతమందికి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండి, అంటే అస్తమానం ఒకటే చైర్లో కూర్చొని, ఒకటే పొజిషన్లో కూర్చొని అసలు ఎక్సర్సైజ్ చేయకుండా, కొంచెం కూడా బాడీకి శ్రమ పెట్టకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా వీక్గా ఉండి, అంటే జస్ట్ తినడము, బాడీకి అస్సలు కొంచెం కూడా స్ట్రెయిన్ చేయకపోతే వాళ్ళకు కూడా ఇలాంటి బాడీ పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. కొంతమంది ఏంటంటే పొజిషన్ పెట్టి కూడా ఉంటుంది, ఒకటే పొజిషన్లో కూర్చోవడము, ప్లస్ అబ్నార్మల్ పొజిషన్లో కూర్చోవడము, అంటే కుర్చీలో కూర్చుంటే కదలకుండా గంటల తరబడి కంప్యూటర్ ముందు కానివ్వండి, లేకపోతే కంటిన్యూస్గా నిల్చొని ఒకటే పని మీద చేయడం కానివ్వండి, అదే పొజిషన్లో కూర్చోవడం. అబ్నార్మల్ పొజిషన్లో అంటే సోఫాలపై అడ్డదిడ్డంగా కూర్చోవడము, అడ్డదిడ్డంగా పడుకోవడము, కంప్యూటర్ ల్యాప్టాప్ పెట్టుకొని ఇట్లా పడితే అట్లా వింత భంగిమలతో పడుకునే వాళ్ళకు కూడా ఇలాంటి బోన్ పెయిన్స్ లేకపోతే బాడీ పెయిన్స్ వస్తుంటాయండి. ప్లస్ సరిగ్గా ఫుడ్ తినకపోవడం, కరెక్ట్ టైంకి ఫుడ్ తినకపోవడము, అంటే హెల్దీ ఫుడ్ తినకపోవడము, లాంగ్ గ్యాప్ ఇచ్చి తినడము, లేకపోతే జంక్ ఫుడ్ తినడము, ఇలాంటివి కూడా కంటిన్యూస్గా రెగ్యులర్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇలాంటివి చేస్తూ ఉంటే కూడా ఈ వీక్నెస్ కానివ్వండి, బాడీ పెయిన్స్ వస్తుంటాయి. కొంచెం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి, కరెక్ట్ ఫుడ్ తిని, కరెక్ట్ ప్రాపర్గా మనము కొంచెం ఎక్సర్సైజ్ చేసి, సో వర్క్ లైఫ్ని బ్యాలెన్స్ చేసి, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకొని, కొంచెం వెకేషన్స్ కానివ్వండి, కొంచెం ఫ్యామిలీతో ఎక్కువ టైం గడిపేసి అలా జాబ్ చేసుకుంటూ ఉంటే, సో ఈ బాడీ పెయిన్స్ కానీ, జనరల్ వీక్నెస్ కానివ్వండి, లెథార్జీ కానివ్వండి, ఫెటిగ్ సిండ్రోమ్ అంటామండి, సో ఇలాంటివన్నీ మనం తగ్గించే ఆస్కారం ఉందండి. ఓకే, థ్యాంక్ యూ.